హే గాయ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి శేన్కి అయితే వచ్చేసాను అనమాట. ఈ కరిగేట్లకు కొన్ని వాటర్ పెట్టనీకే, అలాగే మన మొలక వచ్చిందా రాలేదా గంపలా వేసాం కదా. వ్లాగ్ అయితే తీసుకోలేదు నేను, గంపలా పెట్టాం కాబట్టి ఇలా వచ్చిందా రాలేదా మొలక ఇప్పుడైతే చూడాలి. ఈ రాళ్ళు తీసేసి అందులో కూడా నీళ్ళు తగ్గిపోయినాయి కాబట్టి కొన్ని నీళ్ళు పెట్టాలి. నిన్ననే యాక్చువల్లీ మా అన్న వాళ్ళందరూ పెట్టేసిర్రు, అలకేసిర్రు ఆల్రెడీ. సో గాయస్, మొలక అయితే వచ్చింది గాయస్, పర్వాలేదు. ఇప్పుడైతే డాక్టర్ అయినాక ఫోన్ చేసేసి మా అన్నకు రమ్మనాలే. మా అన్నదే అనమాట ట్రాక్టర్. వచ్చేసి ఇదంతా మళ్ళీ మొలక జమ్మి దింపేసేసి చేస్తే అప్పుడు అలకాలి. నిన్ననే మా అన్న వాళ్ళందరూ అలికిర్రు, మాదే లేటు. మేము ఒకరోజు లేటు నానబెట్టినాం కాబట్టి అందుకు ఇప్పుడు లేట్ వచ్చిందనమాట. నా పెళ్ళి కూడా పోయిన ఉంటే, యాక్చువల్లీ పెళ్ళి దావత్లు ఉండే, అందుకు ఎట్లయినా మొలక నిన్న రాలేదు కాబట్టి ఈరోజు వస్తుండొచ్చు అని ఈరోజు అలిపిద్దామని రేపు రమ్మని చెప్పినాం. మా అన్న కూడా లేకుండే, బయటకు పోయిన ఉండే, ఎక్కడ వెళ్ళిండే తెలియదు కానీ రేపు ఎల్లుండి అలుకుదాం రా అని ఉండే మొన్న. ఇప్పుడైతే మోటార్ పెడదాం, కంటే కొన్ని నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయిగా, అందులో కూడా మొలకలో కొంచెం నీళ్ళు పోతాం, నీళ్ళు పోస్తే అయిపోతుంది. సో ఇప్పుడు తినేసి వచ్చి మొలక అయితే అలకాలన్నమాట. అలికేస్తే అయిపోతుంది. మళ్ళీ ఇడికే చాలా లేట్ అయిపోయింది. ఇట్లా కొన్ని నీళ్ళు పట్టేస్తే ఇంకా మంచిగా చల్లగా ఉంటుంది. మనం నీళ్ళు దిగాలి, మంచిగా నీళ్ళు దిగితే ఇక్కడ రాళ్ళు ఎందుకు పెట్టామంటే కొంచెం మనకి ఉబ్బరానికి అది ఎక్కువ జల్ది వస్తుంది అనమాట. మొలక ఉబ్బరియాలి దానికి బాగా మొలకకి, అందుకు అలా రాళ్ళు పెట్టాను. ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నాం అనమాట. ఇంటికి పోయి అంతా తిని మా అన్నకు ఫోన్ చేస్తే వస్తాడు. అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుందిగా, అదిగో అక్కడనే ఉంటుంది. మా అన్న ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే ఆయనకు భూమి అది ఉన్నది. మా అందరి అన్నలు ఇక్కడనే ఉంటారు. సో గాయస్, ఈ టైంలో ఏంటంటే ఒక తెలియని ఒక కొత్త హ్యాపీనెస్ అనమాట. వర్షం వేస్తున్నప్పుడు కానీ, తుకం అలుకుతున్నప్పుడు కానీ, వరి నాట్లు వేస్తున్నప్పుడు కానీ, అంతా ఒక హ్యాపీనెస్, ఒక వేరే లెవెల్ ఉంటుంది అనమాట. వేరే ఇటువంటి వేరే పంటలు పెట్టినప్పుడు అంతా మజా అనిపించదు, కానీ ఈ కరిగేట్ల టైమింగ్ అప్పుడైతే మస్తు మజా అనిపిస్తుంది. మా అన్న కూడా వచ్చేసాడు. అక్కడ మా బాబాయ్ కానీ, అక్కడ మా అంతనైనా వాళ్ళందరూ అలికేశారనమాట. ఇది మాదొక్కటే మిగిలిపోయింది. చలో ఇప్పుడైతే ఇంటికైతే పోదాం. సో గాయస్, ఇప్పుడు చిలకలకైతే వచ్చిన అనమాట. ఇది మాదే భూమి. ఇడికించి మన మల్లన్న గుడి ఉందా, అక్కడ కొంచెం ముంగట ఆడదాకా భూమి ఉంది కదా, ఆడికి కొంచెం దూరమే ఉంటుంది. ఇంట్లో పుట్టికూర అయితే చల్లాను. ఇప్పుడు మా డాడీ పట్టుకున్న ఇక్కడ వాటర్ బాటిల్ అవతల చేతిలో, అవి ఇక్కడ తాగడానికి కలుస్తుంది అనమాట. మా వాళ్ళు అక్కడ అవతల మళ్ళీ వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టాలి. పెట్టేసి మా అన్న అయితే పోయిండు ఇప్పుడే. పొద్దుగల వచ్చిండని చెప్పిన, పొద్దుగల 2 మళ్ళు కొట్టేసి వస్తారా, అప్పట్లోపు తినరా అన్నాడు. మేము తిని డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని పోతున్నాము. ఇప్పుడు పోయి తుకం అయితే అలికేద్దాం, కొట్టేస్తాడు. ఇప్పుడు శనికే పోయిండో తెలియదు, లేకపోతే వేరే వాళ్ళ తానికి కూడా పోయిండో తెలియదు. శనిక అయితే పోయి చూద్దాము.
చూస్తే తెలుస్తుంది మనకు ఎక్కడ పోయిండో. చేనుకే పోయినట్టుండో, అక్కడనే వస్తుంది సౌండ్. అయితే పోదాం. కొంచెం పెద్ద గుంతుంది గైస్ ఈడ. గైస్ ట్రాక్టర్ అయితే వచ్చింది అనమాట, కొడుతున్నాడు. యాక్చువల్లీ జమ్ము వేసుకొస్తాడేమో అనుకున్నాం కానీ కాకపోతే రోడ్ వేటర్ తోటి కొట్టేస్తున్నాడు అనమాట. కొట్టేసినాక మన తుకం అయితే అలకాలి ఇప్పుడు. అప్పుడు అయిపోగానే రెండో జాలు కొడుతున్నాడు అనమాట అక్కడ తుకం అయితే. అప్పట్లోపు ఇళ్ళకైతే ఇడిచాము వాటరు. ఇలా ఉన్నాయి ఇప్పుడు, ఇళ్ళకేం తీసేసి ఇలా అయితే ఇళ్ళకి తీసేసి గడ్డి పొడ్డి అంతా తీసేసి ఇళ్ళకి మొత్తం నీట్ గా చేసి ఇలా అయితే చల్లాలి. నీట్ గా అయితే అయ్యింది. సో ఇప్పుడైతే అయిపోయింది, ట్రాక్టర్ అయితే పోయింది. ఇప్పుడైతే చల్దాం పోయి. మా డాడీ అయితే అక్కడ మిర్రలు కానీ అంతా గుంజేస్తున్నాడు. కొమ్మలు కూర్చాంగా అక్కడ చల్లాలి ఇప్పుడు. కొంచెం బకెట్లో ముంచుకొని కొంచెం చల్లేస్తే అయిపోతుంది. కొంచెం కొంచెం లైట్గా అట్లా చల్లితే ఇది ఇక్కడ బంద్కి ఒకదానికి చల్లాలి. మిర్రలు అయితే అయిపోయినాక చల్లితే అయిపోతుంది. ఎందుకంటే మిర్రలు ఉంటే మళ్ళీ మంచిగా ఎత్తులు గడ్డలు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా అయితే పెడుతున్నాం నార్మల్గా. రేపు పొద్దుగాల వచ్చి మంచిగా పెట్టాలి. మిర్రలు మన కట్టే బట్టి ఉంటే తీసేసాం. ఇది ఇలా తీసి తీసుకొని చల్లారనమాట. మొత్తం గడ్డలేక ఎంత మంచిగా ఉంది చూడండి గాయస్, వెరీ బ్యూటిఫుల్. చాలా మంచిగా ఉంది తిన్నికి. మొత్తంలో గడ్డలే అయింది. ఓకే వెళ్తలేదు ఇంకా అయితే మొత్తం చల్లేద్దాం. మా డాడీకి అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు. మొత్తం 1 తీరింది ఇంకాటే తీసుకో. చాలా నిండానా ఏమో బర్వాయి అంతేమని అల్కనే ఉంది కానీ కొంచెం చలిపోలేమని తక్కువ వేసిన. అక్కడ కూడా కట్టాలి ఇట్లా కడదామా? సరిపోకపోతే ఒకవేళ తీసేసిన కొంచెం నీట్గా తీసేయాలా. మొత్తం నీట్గా తీస్తే రాదు, గడ్డి వస్తే ఏమైనా అయితే ఏమవుతుంది సరే కదా. సో గాయ్స్ అయిపోయింది. ఇంకో బకెట్ అయితే తెస్తాం. కొంచెం గడ్డి వస్తుంది, గడ్డి అయితే తీసేసి మొత్తం ఎలా ఉంది చూడండి, మడుగు మడుగు. ఇప్పుడే కొట్టింది కాబట్టి ఇట్లా ఉంది. రేపు పొద్దుగాల అయితే గట్టి అవుతుంది. మళ్ళా కొంచెం గడ్డి అయితే తీద్దాం. అయితే అయిపోయింది గాయస్, కొంచెమే ఉంది. కొంచెం కొంచెం అక్కడ సైడ్ చల్లితే అయిపోతుంది. మొత్తం గట్టిగా అయింది అంతా. ఇట్లా చూస్తే వెళ్ళిపోయింది. మొత్తం వెళ్తలేదు, పీకుని అయిపోయింది. మొత్తం మన నింపి బకెట్లా కొమ్మలతో కలిపి మొత్తం ఈ ఒక్క బకెటే ఉంది గాయస్. అయిపోయింది మొత్తం. క్లీన్ చేసేసి కొంచెం నీళ్ళంతా నీళ్ళకంతా
ఎత్తిపోతున్నాయి కదా ఇవి. ఇంత నీట్గా వేసి డాడీకి తెచ్చి డాడీ చల్లేసాడు అనమాట. తీసుకొని ఇప్పుడైతే 2 చీరలు అయితే తీసుకున్నాం. ఎందుకంటే పందులు మొత్తం ఇప్పుడు చేసిన కష్టం అంతా ఖరాబ్ చేస్తుంది. అమ్మా చీమలు అనుకున్నా కట్టి చీమలు. చూడండి guys, అన్ని నల్ల చీమలు ఇప్పుడు కనిపిస్తుంది. కట్టి చీమలు అయిన ఉంటేనా ఇంట్లో తీసుకురావాలా ఇల్లయా గడ్డి కుప్ప కాడ ఏడున్నాయి కట్టెలా ఇందులోకించి 2 చీరలు తీసుకున్నాం. కచ్చ పిచ్చ ఉన్నాయి చీరలు. అప్పుడు కట్టిన ఉంటే ముందుగాల అన్నీ తీసేసి మళ్ళీ ఇలా పెట్టాం. అర్రే ఒక్కటి వెళ్తుంది అంటే అన్నీ వెళ్ళినాయి. చెత్త చెత్త సెన్సార్ 1 minute గైస్. 2 అయితే తీసుకున్నా. 2 చీరలు తీసుకున్నా. 2 కట్టేద్దాం చుట్టుముట్టు. ఎందుకంటే మన పందులకు కొంచెం బెదిరి లేకుంటుంది. లేకపోతే మొత్తం ఖరాబ్ చేస్తాయి. ఇక్కడ 2 కట్టెలు ఉన్నాయి. 2 కట్టెలు తీసుకొని పోయి ఇక్కడ బందుకైతే వాతాం. పాతి అయితే కట్టిద్దాం. కట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు గొడ్డలి ఎవరితోనే ఉంది? ఇడుందా? డాడీ గొడ్డలి ఈడున్నదే చూస్తావు ఆ విషయాన్ని దగ్గర. ఇక్కడ బాతి ఉండుగా ఆవుకు. చూద్దాం. ఇది పడుస్తుంది గాయస్. కొంచెం డేంజరస్ ఫీలో. ఇద్దరు పడుస్తారు, తల్లి కొడుకులు. ఇది పడుస్తుంది, ఇంకో అది పడుస్తుంది. అయితే గొడ్డలైతే తీసుకున్నాం. సో ఆడొకటి ఇదొకటి అయితే వాడదాం. పాతేసి పోవాలి, అయిపోతుంది. ఎడవాతాలేదే ఈడొక్కటి ఇదొకటి ఏడా 2 ఇచ్చిన కట్టెలు. ఏడా గిడ లేవా చీరల కాడ? చీరల కాడ అయితే ఉన్నాయేమో. పోయి కట్టెలు తెస్తాము. కట్టెలు లేవు, మొత్తం అన్ని కొట్టుకురాలి. ఇది వారణ అని చెప్పి దీనికైతే ఇడిచినాము. ఇంకా ఇట్లా వాడతామని ఆల్రెడీ సగం మారిపోయినాయి. ఇప్పుడు ఉన్నాయేమో చూస్తాం. ఇట్లా 2 చీరలు ఉన్నాయి, 2 3 కట్టెలు లేవుగా. ఒక్కటి ఉంది. బొంకట్టెలా మళ్ళా వీడికే వచ్చిన. ఆడైతే అది వెళ్తలేదు. చీర బట్ట వెళ్క చీర ఒక్కటైతే ఇది ఒకటి తీసుకున్నాం. ఇంకా సెకండ్స్ ఉన్నాయేమో చూస్తాం. ఇప్పుడైతే మస్తు కట్టెలు ఉండే, ఇప్పుడు లేవు. ఇట్లా ఏంచి ఉన్నాయా? ఇక్కడ ఒకటి దొరికింది గైస్. ఇక్కడ ఇవన్నీ మస్తు ఉండే అప్పుడు. ఇవన్నీ చీర బట్ట అప్పుడు మేము కట్టి ఇతలకి వేసి ఇవన్నీ పాడేసినాం. ఇక్కడ 2 అయితే దొరికినాయి. మళ్ళా తర్వాత ఎడికించి చుట్టుపక్కల ఏమైనా
ఉంటే పట్టుకోదాం, లేకపోతే పచ్చి కొట్టుకొచ్చి అలా చుట్టుముట్టు పాతాలు, లేకుంటే మనం పందుల బలి అవుతుంది అది. ఇప్పుడు అలికిందంతా అయితే వాతేద్దాం. సో గాయస్, ఇప్పుడు చీరలు కట్టడం అయితే అయిపోయింది. ఇంకా 2-3 కట్టేది ఉంది. అవైతే వచ్చి సాయంత్రం అయితే కడదాం మళ్ళా. ఇప్పుడైతే ఇంటికి పోయి స్నానం చేసుకోవాలి. వాటర్ బాటిల్ తీసుకొని పోయి స్నానం చేసుకొని అప్పటికి వచ్చి అవి కట్టేసి అయిపోతుంది గైస్. సో గైస్, ఈరోజు ఈ వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.